ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా విజిలెన్స్, డ్రగ్స్, ఈగల్ బృందాలు ఆకస్మిక దాడులు చేపట్టాయి. ఆపరేషన్ గరుడ పేరుతో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు ఇంజెక్షన్లు విక్రయిస్తున్నారన్నటువంటి సమాచారంతో దాడులు నిర్వహించారు. రాజమండ్రి జంపేటలో తిరుమల ఏజెన్సీలో 255 మత్తు ఇంజెక్షన్లను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. డ్రగ్స్ దాడులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. వైద్యానికి ఉపయోగించే కొన్ని మత్తు పదార్థాలు అంటే ఒక మోతాదులోనే వైద్యానికి వినియోగిస్తుంటారు. అవి మెడికల్ షాప్లో ప్రిస్క్రిప్షన్ దొరుకుతూ ఉంటాయి. అయితే వీటిని కొంతమంది యువత తప్పుగా వినియోగిస్తున్నారు. అలాగే షాపుల వారు కూడా దీన్ని అక్రమంగా అమ్మకాలు చేస్తున్నారు. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా డీజీపీ ఆదేశాలతోటి ఎక్కడికక్కడే డ్రగ్ ఇన్స్పెక్టర్లు అదే ఉన్నతాధికారులు కూడా షాపుల తనిఖీలు ఆకస్మికంగా చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చూసినట్లయితే 16 చోట్ల ఈరోజు ఈ దాడులు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఏదైతే మోతాదుకు మించి ఈ ఏదైతే మత్తు పదార్థానికి సంబంధించి కొన్ని వైద్యలో ఉపయోగించే పదార్థాలని పరికరాలని వస్తువుల్ని ఇతరులకి ఎక్కువగా అమ్ముతున్నట్టు ప్రూవ్ అయింది. కొన్ని చోట్ల దాడులు కొనసాగుతూ ఉన్నాయి. వాటి మీద మనతో మాట్లాడడానికి ఎస్పీ గారు ఉన్నారు. చెప్పండి, ఏ విధంగా ఈ దాడులు చేస్తున్నారు, ఎందుకు ఈరోజు ఇలా జరుగుతుంది, ఏ మత్తు పదార్థాలకు సంబంధించి అంటే వైద్యానికి ఒక మోతాదులో ఉపయోగించాల్సిన మత్తు పదార్థాన్ని విరివిగా బయట ఎందుకు దొరుకుతుంది, యువత తప్పుదోవ పట్టించే విధంగా ఈ మందులు అమ్ముతున్నారు, దీని మీద ఏంటి? కొన్ని మెడికేషన్స్ డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ మేరకు నిజంగానే వైద్యానికి ఉపయోగించాలి. అట్లాంటి వాటిని మెడికల్ షాప్స్ కానీ, రిటైల్ షాప్స్ కానీ, హోల్సేల్ షాప్స్ కానీ ఎవరైనా కూడా ప్రజలకి అమ్మేటప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే వాటిని అమ్మాలి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఆధారంగా వాటిని ఉపయోగించి వైద్యానికి వాడుకోవచ్చు. కానీ కొన్నిసార్లు వితౌట్ ప్రిస్క్రిప్షన్ వీటిని అమ్మడం ద్వారా కొంతమంది ఎవరైతే నాలెడ్జ్ తక్కువ ఉండే పిల్లలు, యువత ఉన్నారో వాళ్ళు దీన్ని మాదక ద్రవ్యాలుగా ఉపయోగించి అధిక మోతాదులో తీసుకుంటూ సెడేషన్ కలిగిస్తాయి కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటూ మాదక ద్రవ్యాలుగా వీటిని వినియోగిస్తున్నారు. సో దాన్ని కూడా ఎరాడికేట్ చేయాలి. ఇప్పటికే డ్రగ్స్ రహిత రాష్ట్రాన్ని తయారు చేసిన సందర్భంలో రాష్ట్ర డీజీపీ గారు ఈ రకమైన సేల్ని కూడా నియంత్రించాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో అన్ని రకాల మెడికల్ షాపుల పైన కూడా ఇలాంటి సేల్ని నియంత్రించడానికి ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారండి. దాంట్లో భాగంగా విజిలెన్స్ శాఖ మరియు డ్రగ్ కంట్రోల్ శాఖ, లా అండ్ ఆర్డర్ పోలీసు, ఈగిల్ టీమ్ అందరం కలిసి 4 డిపార్ట్మెంట్స్ కలిసి ఈ దాడులు ఈరోజు నిర్వహించాము. మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 16 షాపుల్లో వీటిని కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో భాగంగా ఇప్పుడు ఒక తిరుమల అనే షాప్లో ఉన్నాము. ఈ షాప్లో ట్రామడాల్ అనే ఒక కంటెంట్ కలిగిన ఒక డ్రగ్ని ఐడెంటిఫై చేశాము. ఈ డ్రగ్ని ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే ఇవ్వాలి. ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా సేల్ చేసిన సందర్భాన్ని గుర్తించాం కాబట్టి దాని మీద యాక్షన్ తీసుకోబోతున్నాం. అంటే ఇట్లాగా ఎంతమంది టీములు దొరుకుతున్నారండి ఈరోజు? ఈ దాడులు ఇంకా కొనసాగుతుంటాయా? ఈరోజు ఆకస్మికంగా చేస్తున్నారు. ఈరోజు ఆకస్మికంగా రాష్ట్ర డీజీపీ గారు శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో టీములు తిరుగుతున్నాయండి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విజిలెన్స్ అడిషనల్ ఎస్పీగా నేను ఉన్నాను కాబట్టి ఇక్కడ ఒక 16 టీములు తిరుగుతున్నాయి. ఈ 16 టీంలో ఆల్రెడీ ఒక 16 షాపుల్లో రైడ్స్ చేయడం జరిగింది. స్ట్రైక్ చేశారు. రైడ్స్ అయితే ఇన్స్పెక్షన్స్, వెరిఫికేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. సాయంత్రం వరకు కొనసాగుతాయి. ఇక్కడ ఈ షాప్లో ఏమైనా దొరికినాయి మేడం? ఈ షాప్లోనే ట్రామడాల్ కంటెంట్ ఉన్నవి వాళ్ళు పర్చేస్ చేశారు, సేల్ కూడా చేశారు. వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇంచుమించుగా 255 బాక్సెస్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ సేల్ చేసినట్టుగా గుర్తించాము. దాని మీద యాక్షన్ తీసుకోవాల్సింది. చెప్పండి అమ్మా, మీరు మొత్తం డ్రగ్ ఇన్స్పెక్టర్గా మొత్తం ఇలాంటి తనిఖీలు ఈ మధ్యలో తక్కువగా జరుగుతున్నాయని తెలుస్తుంది. ఇప్పుడు ఈ దాడులతో ఏం బయట? రొటీన్గా నేను అసిస్టెంట్ డైరెక్టర్ అండి రిస్ట్వల్ ఈస్ట్ గోదావరి డిస్టిక్కి. నా కింద 7 ఇన్స్పెక్టర్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా ఆల్ డ్రగ్స్ బిల్తోనే కొనాలి, బిల్తోనే అమ్మాలి, ప్రిస్క్రిప్షన్ మీదే అమ్మాలి అనేటువంటి పాయింట్స్ మీద వెరిఫై చేస్తూ ఉంటారు రెగ్యులర్గా. అయితే ఇవాళ మాత్రం డీజీపీ గారి ఆదేశం మేరకు అన్ని డిపార్ట్మెంట్స్ అంటే విజిలెన్స్ డిపార్ట్మెంటు, డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంటు, ఈగల్ టీము, లా అండ్ ఆర్డర్, పోలీస్ అందరు కలిసి 4 టీమ్స్గా ఫామ్ అయ్యి రిస్ట్వల్ ఈస్ట్ గోదావరి డిస్టిక్లో 16 షాపుల మీద ఒకే టైంలో ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుందండి. ఈవినింగ్ వరకు ఈ దాడులు కొనసాగుతాయి. అందులో ఇప్పుడు ఎస్పీ మేడం గారు, నేను, కొంతమంది మా టీం వచ్చి ఇక్కడ తిరుమల శ్రీనివాస మెడికల్ ఏజెన్సీస్లో వెరిఫై చేయగా ట్రమడాల్ అనే ఇంజెక్షన్ ఉంది.
ఆ ఇంజెక్షన్ని అది ప్రిస్క్రిప్షన్ మీదనే అమ్మాలి, అది కూడా బిల్తో పర్చేజ్ సేల్ టాలీ అవ్వాలి. కానీ ఇక్కడ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు 225 మెడిసిన్ వితౌట్ బిల్ వాళ్ళు సేల్ చేశారు. సో అది మేము వైలేషన్గా అది నోట్ చేసాము. అది ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకెళ్ళాము. ఫర్దర్గా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఫర్దర్ యాక్షన్ డిఎన్సీ యాక్ట్ ప్రకారం వాళ్ళపైన తీసుకోవడం జరుగుతుందండి. ఇది ఇక్కడ ఈ దాడుల నేపథ్యంలో విజిలెన్స్ ఎస్పీ సునీత మేడం గారు చెప్తున్నది. అట్లాగే మొత్తం ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 16 చోట్ల జరిగిన దాడుల్లో కొన్ని చోట్ల డ్రమ్డాల్ అనే మత్తు కలిగించే ఈ అరకు, అంటే అది మామూలుగా తీసుకోవడానికి ఉపయోగపడే అరకు, అది సిరప్ని పట్టుకున్నారు. అలాగే బిల్లు లేకుండా అమ్మినట్టుగా కూడా గుర్తించారు. అలాగే ఇలాంటివి కూడా కొన్ని చోట్ల దొరుకుతున్నట్టుగా చెప్తున్నారు. అయితే యువత దీని మీద ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఈ మత్తు పదార్థాల కింద దీన్ని వాడుతున్నారని చెప్పేసి సమాచారం అంతంతో డీజీపీ ఆదేశాలతోటి ఒక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, అలాగే డ్రగ్ డిపార్ట్మెంట్, అలాగే చూసినట్టయితే ఈగల్ టీం మొత్తం కలిపి ఈ దాడులు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇది రాజమండ్రిలో ఈ దాడులు కొనసాగుతున్న పరిస్థితి. కెమెరామెన్ దుర్గతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి నుంచి.